ఏపీ అసెంబ్లీ స్పీకర్ అధ్యక్షతన నిన్న బీఏసీ సమావేశమైంది. బీఏసీ సమావేశానికి సీఎం జగన్, మంత్రి బుగ్గన, చీఫ్ విప్ ప్రసాదరాజు సహా పలువురు పాల్గొన్నారు. బీఏసీ సమావేశాన్ని టీడీపీ నేతలు బహిష్కరించారు. ఈ నెల 27 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. శని, ఆదివారం సభకు సెలవు కాగా ఈరోజు అసెంబ్లీలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్పై చర్చించనున్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అధ్యక్షతన నిన్న బీఏసీ సమావేశమైంది. బీఏసీ సమావేశానికి సీఎం జగన్, మంత్రి బుగ్గన, చీఫ్ విప్ ప్రసాదరాజు సహా పలువురు పాల్గొన్నారు. బీఏసీ సమావేశాన్ని టీడీపీ నేతలు బహిష్కరించారు. ఈ నెల 27 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. శని, ఆదివారం సభకు సెలవు కాగా ఈరోజు అసెంబ్లీలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్పై చర్చించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, చెప్పండి, నిన్న బీఏసీ సమావేశమైనట్లుగా తెలుస్తోంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏపీ అసెంబ్లీ సమావేశాలు 2 రోజులు చేరుకున్నాయి. మరి కాసేపట్లో ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది. తొలిగా ప్రశ్నోత్తరాలు ఉంటాయి. ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత పలు కీలక బిల్లులకు సంబంధించి మాత్రం ఈరోజు అసెంబ్లీ ఆమోదం తెలిపే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే నిన్న అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి బీఏసీ సమావేశం జరిగింది. బీఏసీ సమావేశంలోని అసెంబ్లీ సమావేశాల పని దినాలు, దాంతో పాటు టేక్అవుట్ చేసే సబ్జెక్టులపై బీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఈ నెల 27వ తారీఖు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. మధ్యలో శని, ఆదివారాలు తప్పితే మిగతా రోజులు కూడా అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. మొత్తం 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. దాంతో పాటు పలు కీలక అంశాలకు సంబంధించి అసెంబ్లీలో చర్చకు బీఎస్సీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ రోజు కీలకంగా ఉన్న చంద్రబాబు అరెస్టుకు సంబంధించి ఉన్న స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పై అసెంబ్లీలో చర్చకు రాబోతుంది. అయితే ప్రభుత్వం దీనిపై ఎటువంటి అంశాలను లేవనెత్తబోతుంది? ప్రధానంగా ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ కూడా పెద్ద ఎత్తున టీడీపీ ఆందోళన కొనసాగిస్తుంది. నిన్న అసెంబ్లీ వేదిక కూడా ఇదే అంశాన్ని తీవ్ర స్థాయిలోని పట్టుబట్టిన పరిస్థితి కనబడుతుంది. దీంతో ఒకనొక టైంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటలు యుద్ధం, ఆ తర్వాత కొంత జోక్యం చేసుకున్న స్పీకర్ టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. టీడీపీ పట్టుబడుతున్న అసలు చంద్రబాబు అక్రమ అరెస్టుకు సంబంధించి చర్చపై ఈ రోజు టీడీపీ సభ్యులు పాల్గొంటారా లేదా అని మాత్రం చూడాల్సి ఉంది. అయితే చంద్రబాబుకు సంబంధించిన అరెస్టుపై పలు కీలక అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయిపోతుంది. అయితే ప్రభుత్వం గత టీడీపీ హయాంలోని ఈ స్కామ్ ఏ విధంగా జరిగింది, ఏ విధంగా డబ్బులు పక్కదారి పెట్టాయి, దాంతో పాటు ఎటువంటి షెల్ కంపెనీలు పాల్గొన్నాయి, చంద్రబాబు హస్తం ఏ విధంగా ఉంది ఇందులో అనే దానిపై కూడా ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా వాస్తవాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రోజు ముఖ్యమంత్రి ప్రసంగం ఉండబోతుంది. ముఖ్యమంత్రి నేరుగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి మాట్లాడే అవకాశం ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఓవరాల్ గా చూసినట్టయితే ఈ రోజు 2వ రోజు చాలా కీలకం కాబోతుంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ సంబంధించి అసెంబ్లీలో చర్చ ఉన్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ప్రకటన ఏ విధంగా చేయబోతున్నారు. మరోపక్క టీడీపీ హాజరవుతుందా, హాజరైనా సరే ఎటువంటి గొడవ చేయకుండా నేరుగా ఈ చర్చలో పాల్గొంటుందా అనేది మాత్రం చూడాల్సింది. ఉదయం 19 గంటలకు అసెంబ్లీ సమావేశాల 2వ రోజు ప్రారంభం కాబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.